సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. విశ్వరూపుని ఈ బోధను విని వణకుచున్నవాడై అర్జునుడు అమిత భయంతో విశ్వరూపునికి మరల మరల నమస్కారం చేస్తూ గద్గద కంఠంతో మళ్ళీ ఇలా అన్నాడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఇదంతా నీకు తగియే ఉన్నది విశ్వరూప. నిన్ను పొగడుతూ జగత్తు ఆనందిస్తున్నది, తృప్తిని కూడా చెందుతున్నది. రాక్షసులు భయపడుతూ నలుదిక్కుల పరుగెత్తుతున్నారు. సిద్ధులందరూ నీకు నమస్కారం చేస్తున్నారు. కస్మాచ్చ తే ననమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాది కర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వం అక్షరం సదసత్ తత్ పరం యత్ మహాత్మా, అనంత, దేవేశ, జగన్నివాస, సృష్టిని చేస్తున్న చతుర్ముఖ బ్రహ్మ కంటే గొప్పవాడు. నీకు వీరందరూ నమస్కారం చెయ్యక ఎందుకుంటారు? వ్యక్తమయ్యే జగత్తు, వ్యక్తం కాని జగత్కారణము, వీటికంటే పరమైన అక్షరతత్వము అన్నీ నీవే. త్వం ఆదిదేవః పురుషః పురాణః త్వం అస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప త్వయా తతం విశ్వం అనంతరూప. అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు. ఈ జగత్తునకు పరమమైన స్థానం నీవే.
నీవే సర్వమును తెలుసుకున్నవాడవు, సర్వులు తెలుసుకోవలసిన వాడవు, పరమమైన ధ్యేయ వస్తువు. జగత్తంతా నీచేత వ్యాపింపబడి ఉన్నది. వాయుర్యమో అగ్నిర్వరుణः శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మకు తండ్రి, సర్వము నీవే. నీకు వేల కొలది నమస్కారములు, నీకు మరల మరల నమస్కారములు. నమః పురస్తాద్ అథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వ. అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సర్వుడా, నీకు ఎదుట నమస్కారం, వెనుక నమస్కారం, అన్ని వైపుల నుండి నమస్కారం. నీవు అనంత శక్తిమంతుడవు, అంతులేని పరాక్రమం గలవాడవు, సర్వము వ్యాపించి ఉన్నావు, అందువలన సర్వుడవైనావు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యచ్చావహాసార్థం అసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్ సమక్షం తత్క్షామయే త్వామహం అప్రమేయం. నీ మహిమను తెలియని నేను అలక్ష్యం చేతగాని, స్నేహాధిక్యత చేతగాని, స్నేహితుడవని గాని తలచి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అవినయముగా ఎలా అన్నాను? విహారములయందు, పడకయందు, కూర్చుండునప్పుడు, భోజనమునందు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరుల సమక్షంలో ఉన్నప్పుడు పరిహాసముగా నిన్ను అమర్యాద చేసిన నన్ను, మాధవ, వీటికి అతీతుడవైన నీవు క్షమింప వేడుకుంటున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్.
న త్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యః లోకత్రయేప్యప్రతిమ ప్రభావ. అసమాన ప్రభావము గలవాడా, నీవు ఈ చరాచర జగత్తునకు తండ్రివి, పూజ్యుడవు, శ్రేష్ఠుడైన గురువువు. ముల్లోకములందు నీకు సమానుడే లేడు. ఇక నిన్ను మించినవాడు ఏడి? లేడు. ఈ భావాలన్నీ నా తత్వమును తెలిసి నీవు అంటే బాగుండేది అర్జున. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. దేవా, కనుక సాష్టాంగ నమస్కారం చేసి నమస్కారార్హుడవు ప్రభువు అయిన నిన్ను ప్రసన్నుడవమని వేడుకుంటున్నాను. పుత్రునికి తండ్రి వలెను, స్నేహితునికి స్నేహితుని వలెను, ప్రేయసికి ప్రియుని వలెను నీవు నా అపరాధములను క్షమించవలసి ఉన్నావు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఇదివరకు చూడని విశ్వరూపమును చూచి సంతోషిస్తున్నాను. అంతలో భయం చేత నా మనస్సు బాధింపబడుతున్నది. నాకు నీ పూర్వపు రూపమునే చూపించు దేవా, నీవు శాంతించు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుం అహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. నిన్ను పూర్వపు ఆ కిరీటధారివిగను, గదాధరునివిగను, చక్రహస్తునివిగను చూడాలని నేను కోరుతున్నాను. విశ్వమూర్తి,
నీ చతుర్భుజ రూపమునే చూపించు. శ్రీ భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతం ఆత్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. నేను నీకు ప్రసన్నుడనగుట చేతనే నా ఈశ్వర తత్వమును నీకు తెలియజేయుటకు తేజోమయము లౌకిక స్థూల రూపముగా కనబడునది, అంతము తెలియనిది అయినను నా ఈశ్వర తత్వమును వ్యక్తం చేస్తున్నది అయిన ఈ విశ్వరూపమును నీకు చూపించాను. అర్జున, ఇటువంటి నా రూపము నీవు తప్ప అన్యులెవ్వరు ఇదివరకెన్నడు ఇలా స్థూలంగా చూడలేదు. తత్వ విచారణ చేత సూక్ష్మ రూపంగా చూచారు. న వేదయజ్ఞాధ్యయనైర్ న దానైః న చక్రియాభిర్ న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. అర్జున, వేదయజ్ఞముల చేతను వేదాధ్యయనం చేతను దానముల చేతను దైవీ లౌకిక కర్మల చేతను ఉగ్రమైన తపస్సుల చేతను నా రూపమును ఇలా స్థూలంగా నీకంటే వేరెవరూ చూచుటకు సాధ్యపడలేదు. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీద్రుం మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపం ఇదం ప్రపశ్య. ఘోరమనిపిస్తున్న ఈ విశ్వరూపమును చూచి నీకు భయం వద్దు, మానసిక ఆందోళన కూడా వద్దు. భయమును విడిచి ఈశ్వరత్వమును తెలిసినందువలన తృప్తిగా మరల నా చతుర్భుజ రూపమును చూడు. ఇదుగో
సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. మాధవుడు అర్జునునితో ఈ విధంగా చెప్పి తన చతుర్భుజ రూపమును చూపించాడు. భయపడిన అర్జునుని ఈ సౌమ్య రూపంతో ఓదార్చాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. మాధవ, నీ ఈ సౌమ్యమైన మానుష రూపం చూచి నా మనస్సు స్థిమితపడినది. నేను కుదుటపడ్డాను, స్వస్థతను చెందాను. శ్రీ భగవాన్ ఉవాచ సుదుర్దర్శం ఇదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నిజమే, ఈశ్వరత్వమును వ్యక్తం చేస్తున్న విశ్వరూపమును, సౌమ్యత్వమును వ్యక్తం చేస్తున్న చతుర్భుజ రూపమును చూచావు. వాస్తవంలో భేదం లేని ఈ రూపములను అందరూ చూడలేని విధంగా చూచావు. ఇలాంటి రూపములను నీవు చూచిన విధంగా చూడాలని దేవతలు కూడా ఎప్పుడూ కోరుతూ ఉంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చ యజ్ఞయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. స్థూల రూపములోనైనప్పటికీ నా ఈశ్వరతత్వమును, నా ప్రశాంతతత్వమును నీవు చూచినట్లు
వేద తపో దాన యజ్ఞాది కర్మల వలన కూడా నన్ను కోరి వీటిని ఆచరించని వారు చూడటం సాధ్యం కాదు. భక్త్యా త్వనన్యయా శక్యః అహం ఏవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, నా మానుష రూపం చూచి స్థిమితపడ్డానని అంటున్నావు. నీ సాధన కర్మలో పురోభివృద్ధికి ఇది చాలదు. ఈ రూపములలో నన్ను వాస్తవంగా తెలుసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, నా తత్వంలో లీనమవడానికి, నాయందు అన్యమైన జగద్భావం లేని ఏకత్వ భక్తి చేత గాని శక్యం కాదు. మత్కర్మ కృన్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః. నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. అర్జున, నాకు జగద్భావమును అంటగట్టి మోహంలో పడి తదనుగుణంగా కర్మలు చేసే దురాచారమును విడిచి ఏ సాధకుడు నా తత్వం కొరకు సాధన కర్మను ఆచరిస్తూ నన్నే పరమగతిగా గ్రహించి నా భక్తుడై ఈషణత్రయము మొదలైన కామములందు ఆసక్తిని విడిచి తన సంసారమునకు ఇతరులు కారణమను వైరభావమును విడిచి సాధన చేస్తాడో ఆ సాధకుడు నన్ను పొందుతాడు. ఓం తత్ సత్ ఇతి శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః.